మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి చాలా స్పెషల్ వ్లాగ్ నాకు, ఎందుకంటే 1 year తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మా పేరెంట్స్ వస్తున్నారు అనమాట ఇక్కడికి. సో మా మమ్మీ డాడీ వస్తున్నారు ఈరోజు. నిన్న నైట్ ట్రైన్ ఎక్కారనమాట హైదరాబాద్లోని. సో ఈరోజు ఇప్పుడు రీచ్ అవుతారు. మార్నింగ్ ఇప్పుడు 9 అయింది. సో 8:30కి రీచ్ అవ్వాలి ట్రైన్. కొంచెం లేట్ కాబట్టి ఈ ట్రైన్ కొంచెం లేట్గా వస్తున్నారనమాట. సో ఇంకా 1/2 hour 1 hourలో ఉంటారు ఇంట్లోని. ప్రజెంట్ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇంకా వాళ్ళు రావడానికి టైం ఉందనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే వేడివేడిగానే హాట్ బాక్స్లో పెట్టేసి ఉంచేస్తే దోశలు కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా వెంటనే వేయడం. సో ముందే స్టార్ట్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది అనేసి వేసాను. సో ఇది ఇడ్లీ బ్యాటర్తోనే దోశలు అంటే కొంచెం థిన్గా కాదు థిక్గా కాదు మీడియంగా అలా వేసాను అనమాట. ఒక 2 గరిటెలు అలా వేసి ఆనియన్ ఇంకా జీలకర్ర ఇంకేంటి క్యారెట్ ఈ 3 కూడా వేసి జస్ట్ అలా ఒక్కొక్కరికి 2 లాగా వేసేసి హాట్ బాక్స్లో పెట్టేస్తే పని అయిపోద్ది అనేసి చేసేస్తున్నాను. అండ్ శ్రీకాంత్ అయితే వాళ్ళని తీసుకొని రావడానికి వెళ్ళారు. సో స్టేషన్కి వెళ్ళారనమాట. రిషి ఇంకా పడుకునే ఉంది, లేగలేదు. ఇడ్లీ బ్యాటర్తో అంటే ఇడ్లీ పెట్టేయచ్చు, కొంచెం గట్టిగా వస్తున్నాయి అనేసి ఇంకా ఇలా వేసేసాను ఈ రోజుకి. సో మమ్మీ వాళ్ళు వచ్చి ఇంకా రిషి దగ్గరికి వెళ్తున్నారు అనమాట. రిషి కూడా అప్పుడే లేచింది ఇంకా. సో మా మమ్మీ రిషి దగ్గరికి వెళ్ళారు. ఇంకా లేచిన తర్వాత స్లైమ్ తీసుకొచ్చారనమాట రిషి కోసం. వచ్చినప్పుడు నాకు స్లైమ్ కావాలి అని చెప్తే ఇంకా వచ్చే ముందే ఇంకా ఎక్కడెక్కడో చూసి తీసుకొచ్చారు మన మమ్మీ వాళ్ళు. సో స్లైమ్ తేగానే హ్యాపీ అయిపోయింది ఫుల్గా. ఇంకా ఆడేసుకుంటుంది దాంతో. అండ్ స్లైమ్ ఇచ్చేటప్పుడు ఫుల్గా హ్యాండ్ వాష్ చేయించండి. అండ్ ఆడుకున్న తర్వాత కూడా కంప్లీట్గా హ్యాండ్ వాష్ చేయించాలి. సో ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు తాగలేదు అనేసి నేను కూడా వాళ్ళతో పాటు టీ తాగాను. టీ అలవాటు లేదు, బట్ సమ్ టైమ్స్ లేట్ అయినా అలా తాగాలనిపించినప్పుడు అలా తాగుతాను అనమాట. అండ్ మా మమ్మీ వచ్చేసి ఫిష్ తీసుకొచ్చారు, వీళ్ళు అంటే శ్రీకాంత్ తీసుకొచ్చారు. ఫిష్ పులుసు పెట్టి ఉంచేద్దాం అనేసి ఇంక మార్నింగే మా మమ్మీ చేస్తున్నారు. అన్నీ కట్ చేసి మొత్తం ఇంకా తనే చూసుకుంటున్నాను అనమాట. నేను రిషికి లేచింది కదా, ఇంకా తను బ్రష్ చేయించడం ఇంకా తినిపించడం అదే ఉంటుంది కదా. సో నేను చూసుకుంటున్నాను. సో కుకింగ్ వర్క్ ఇప్పుడు మా మమ్మీకి వచ్చేసింది అనమాట. అంతా కాదు, ఇలా స్పెషల్గా ఉండేవి అన్నీ తను చేస్తున్నారు. సో ఫిష్ పుల్స్ అనమాట మా మమ్మీ పెట్టేస్తున్నారు ఈరోజు. ఒక పని అయిపోద్ది. సో ఇంకా నైట్కి ఆఫ్టర్నూన్కి ఒకటేలాగా కుక్ చేసేసుకుంటున్నాము. సో ఈ రోజుకి ఇది కర్రీ. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి అందరూ తింటారు హ్యాపీగా. ఫిష్ కుక్ చేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్కి నైట్కి ఇదే. అండ్ ఈరోజు 31st యాక్చువల్లీ లాస్ట్ డే ఆఫ్ 2021 అనమాట. సో నెక్స్ట్ డే క్యాలెండర్ వచ్చేసింది, శ్రీకాంత్ తీసుకొచ్చారు. సో అలాగే స్వీట్స్ కూడా తీసుకొచ్చారు అనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చినప్పుడు. సో స్వీట్స్ ఇంకా క్యాలెండర్, కొత్త క్యాలెండర్ ఇంకా స్వీట్స్. సో ఇంకా 2022 ఎలా ఉండబోతుందో చూడాలి. అండ్ ఈ స్వీట్ ఇంకా కొన్ని స్నాక్స్ మమ్మీ ఇంకా కేక్ అవన్నీ చేసి తీసుకొచ్చారు. స్వీట్స్ ఇవన్నీ తీసుకొచ్చారు అనమాట వచ్చినప్పుడు మమ్మీ డాడీ. సో కేక్ ఇది ఇంట్లో చేసిందే కేక్. రిషి తింటుందేమో తీసుకొచ్చారు, బట్ రిషి అంత కేక్ అది తిందో. నెక్స్ట్ కొన్ని స్నాక్స్ అవి తీసుకొచ్చారు. అండ్ ఆఫ్టర్నూన్ వీళ్ళందరూ పడుకున్నారనమాట. మా మమ్మీ రిషిని పడుకోబెడుతున్నారు. అండ్ నేను బయట ఉన్నాను, ఎడిటింగ్ చేసుకొని అలా ఉన్నాను. అండ్ మధ్యలో పడుకోలేదు. రిషి కొంతసేపు ఉండి మళ్ళీ కొంచెం పడుకొని వచ్చేసింది. ఇంకా ఈవినింగ్ అందరం ఫ్రెష్ అయిపోయి రెడీగా ఉన్నాం అనమాట. ఎందుకు అని అంటే టెంపుల్కి వెళ్ళడానికి. సో ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇంకా చూసుకొని వచ్చేద్దాం ఈరోజు అనేసి. మా మమ్మీ వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరనమాట. ఉన్న రోజే కొంచెం దగ్గరగా ఉన్న ప్లేసెస్ వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాము. సో ఈవినింగ్ అందరూ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తలస్నానం అది చేసేసారు. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఉన్నాము. ఇంకా శ్రీకాంత్ వచ్చిన తర్వాత మేము వెళ్ళాలి. తను ఆఫీస్కి వెళ్ళారు. సో ఆఫీస్ నుంచి వచ్చాక ఇంకా వెళ్దాం అనేసి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈలోపు మేము మేడ మీదకి వచ్చామన్నమాట. సో చాలా చాలా కూల్గా ఉంది మేడ మీద. అంటే టెర్రస్ మీద బాగుంటుంది అనేసి తీసుకొచ్చాను, బట్ చాలా కూల్గా ఉంది. అప్పుడే ఫాగ్ అది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇది అరౌండ్ 5:36 అవుతుంది ఈ టైము. సో 5 క్రాస్ అయింది. సో ఇప్పుడే చాలా ఫాగు, చల్లగాలి, మమ్మీ తట్టుకోలేకపోయారు. సో స్వెటర్ అదంతా వేసుకొని వచ్చాము. సో అయినా సరే చాలా చలిగా అనిపించింది. కొంతసేపు ఉండి మళ్ళీ కిందికి వెళ్ళిపోయాం.
యాక్చువల్లీ టెర్రస్ మీద చాలా బాగుంటుంది మాకు. సో టెర్రస్ మీద కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, అందుకని తీసుకొచ్చాను. మా మమ్మీ వాళ్ళు కూడా బాగుంటుంది, రిలీఫ్గా ఉంటుంది అనేసి కొంచెం తీసుకొచ్చాను. బట్ చలిగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు అయితే మార్నింగ్ నుంచి ఇంకా ఆఫ్టర్నూన్ పడుకున్నారు. జర్నీ చేసి వచ్చారు కాబట్టి రెస్ట్ తీసుకున్నారు. మా మమ్మీ అయితే పడుకోలేదు, రిషిని పడుకోబెట్టి ఇంకా వచ్చేసారనమాట. ఈలోపు రిషి పడుకొని లేచేసరికి 4:30 అయింది. ఇంకా అప్పటి నుంచి ఘాటీకి వెళ్దాం అనుకున్నాము, ఘాటీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి. శ్రీకాంత్ ఆఫీస్ అవగానే వస్తా అన్నారు, బట్ ఇప్పుడు 6 అవుతుంది, ఇంకా రాలేదు. సో వెయిటింగ్ తన కోసమే. తను వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్దాం అనుకున్నాము. సో మేమైతే రెడీగా ఉన్నాము, తను వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవడమే. సో బయట వెదర్ చాలా చాలా కూల్గా, అంటే ఫాగ్, ఇప్పుడే ఫుల్ ఫాగ్ ఉంది. సో చూడాలి, అంటే కొంచెం కార్లోనే కాబట్టి పర్లేదు, బైక్స్లో అయితే అసలు ఛాన్సే లేదు. సో ఎస్, ఇప్పుడైతే ఘాటీకి వెళ్దాం అనుకున్నాము. తను వచ్చిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అవ్వాలి. సో ఇంక తను వచ్చాక స్టార్ట్ అయ్యాము. వెళ్ళేసరికి 7 అయిపోయింది టెంపుల్. సో 8:30కి అలా క్లోజ్ అని చెప్పారు. సో 7 o'clock అలా వెళ్ళాము. అండ్ ఇంత ఫ్రీగా, ఇంత ఖాళీగా ఉండడం ఫస్ట్ టైం అనుకుంటా నేను ఈ టెంపుల్ని చూడడం. ఎప్పుడు వెళ్ళినా చాలా రష్గా, ఎక్కువ జనాలతోనే ఉంటుంది. అండ్ ఫొటోస్ కూడా ఎలా ఉండదు అప్పుడు. ఇప్పుడు చూసినా ఏం అనలేదు ఫొటోస్ తీసుకున్నా. సో ఫొటోస్ అంటే జస్ట్ వీడియో కొంచెం లోపల వరకు తీసాను అంతే, మరీ ఫుల్గా తీయలేదు. సో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత ఖాళీగా. మేము ఒక్కలమే ఉన్నాం అనమాట. మేము ఇంకొక 2-3 ఉన్నారేమో అంతే లోపల, అది కూడా గోపురంలో. సో మేము వెళ్ళాము, చాలా ఫ్రీగా దర్శనం అయిపోయింది. బట్ కొంచెం టెన్షన్గానే వెళ్ళాము, క్లోజ్ ఉంటుందో ఏంటో అనేసి. బట్ ఫేమస్ టెంపుల్ ఇది కూడా. సో ఒకవేళ మీరు బెంగళూరుకి దగ్గరలో ఉంటే కనుక ఇక్కడికి రావచ్చు. సో ఇది కూడా ఫేమస్ టెంపుల్, చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు. అండ్ ఫెస్టివల్స్ టైంలో కానీ, ఏదైనా అకేషన్ ఉన్న టైంలో కానీ అసలు ఖాళీ ఉండదు ఇది అసలు టెంపుల్. చాలా చాలా ఫుల్ క్యూ ఉంటుంది. ఇంకా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. అండ్ వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడే కొంతసేపు అలా ఉండి టైం పాస్ చేసి ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. సో మిగతాదంతా మ్యూజిక్తో చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లాస్ట్ వరకు చూసిన తర్వాత లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మిగతాది మ్యూజిక్తో చూసేయండి. Baby.